ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి మీతో బిహేవ్ చేసిన బిహేవియర్కి తను ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారా, రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. చూద్దాం. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కరెక్ట్ అయినట్టు. లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్గా తీసుకోండి. అండ్ ఇది ఒక టైమ్లెస్ రీడింగ్, ఎప్పుడైనా చూడొచ్చు. ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపించినా కూడా మీరు రెజనేట్ చేసుకోవచ్చు, రెజనేట్ అనేది అవుతుంది. సో చూద్దాం. ట్రాన్స్పరెన్సీ. యు సీ ద రియల్ మీ, దట్స్ వై ఐ కాంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. సో ట్రాన్స్పరెన్సీ, మీ పార్ట్నరు మీ దగ్గర మాత్రమే తను రియల్ క్యారెక్టర్. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎదుటి వాళ్ళ మీద కోపం వచ్చినా, ఎదుటి వాళ్ళ మీద ఏమన్నా బాధ అనిపించినా బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. మేబీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మొహమాటానికి పోయి కొంతమంది చెప్పకుండా ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే, వాళ్ళ ఎదుటి వాళ్ళ మీద కోపం వచ్చినా కూడా కోపాన్ని కంప్రెస్ చేసుకుంటూ ఉంటారు లోపల. బట్ వాళ్ళు పైకి చూపించేది ఒకటి ఉంటుంది, లోపల వాళ్ళ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది. బట్ మీ దగ్గర మాత్రము వాళ్ళు ట్రూగా, జెన్యున్గా ఎలాంటి మాస్క్స్ అనేవి పెట్టుకోకుండా, అంటే వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళ కోపం వచ్చినప్పుడు కోపమే చూపిస్తారు, బాధ వచ్చినప్పుడు బాధనే చూపిస్తారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా ఉంటారో కాదు, వాళ్ళ మైండ్లో అండ్ వాళ్ళ బిహేవియర్లో ఎలా ఉంటారో అది మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళ కోపమే చూపించారు, బాధ వచ్చినప్పుడు బాధే చూపిస్తారు. ఎప్పుడు కూడా మీ దగ్గర ఏది హైడ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ రియల్ క్యారెక్టర్ అనేది మీ దగ్గర మాత్రమే చూపించారు. బయట ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొన్ని అడ్జస్ట్ చేసుకున్నారు, వాళ్ళకి ఇష్టం ఉన్నాయి కూడా కొన్ని వదిలేసుకున్నారు. సో బట్ మీ దగ్గర ఏంటంటే, సో ఏదైనా నచ్చకపోతే నచ్చినట్టే చూపించారు, నచ్చితే నచ్చినట్టుగానే చూపించారు అనమాట. ఎందుకంటే మీ దగ్గర ఏది కూడా హైడ్ చేయకూడదు, తన రియల్ క్యారెక్టర్ మీ దగ్గర మాత్రమే చూపించాలి అని అయితే అనుకున్నారు. ఇంటెన్సిటీ. సో ఎప్పుడు కూడా తన టైం వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయమని, మేబీ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళకి మంచి అంటే టైం రావాలని అంటూ ఉంటారు కదా దేనికైనా. సో వాళ్ళ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే, వాళ్ళ టైం బ్యాడ్గా ఉన్న టైంలో మీరు వాళ్ళ అర్థం చేసుకోలేదు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది. దానివల్ల ఏంటంటే గొడవలు జరగడం కానివ్వండి, వాళ్ళు అవాయిడ్ చేయడం కానివ్వండి, వాళ్ళు బ్లాక్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగినాయి. బట్ వీళ్ళు అవాయిడ్ చేయడం కానీ, వీళ్ళు దూరంగా ఉండడం అనేది సొల్యూషన్ కాదనేది వాళ్ళకి అనిపించలేదు ఆ టైంలో. సో ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి, ఆల్రెడీ నా టైం బ్యాడ్ అయినప్పుడు వీళ్ళు కూడా నన్ను ఏదైనా అంటారేమో అన్న ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువగా ఉంది. సో దానివల్ల కూడా వాళ్ళు ఆ టైంలో అలా బిహేవ్ చేయాల్సి వచ్చిందనమాట. లెర్నింగ్. సో మీ నుండి వాళ్ళు చాలా చాలా నేర్చుకున్నారు. ఏంటంటే మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చిన టైంలో చాలా కొంచెం రూడ్ పర్సను, ఇర్రెస్పాన్సిబుల్ పర్సను, ఏది కూడా అంత ఈజీగా టేక్ ఇట్ ఈజీగా తీసుకునే పర్సనే. సో బట్ మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక వాళ్ళకంటూ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అది మీ విషయంలో అయినా, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ విషయంలో అయినా కూడా, వాళ్ళ కెరియర్ పరంగా అయినా కూడా రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగిందనమాట. అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు చాలా ఇన్స్పైర్ కూడా అవుతారు. అంటే మీకు ఏదైనా కావాలి అంటే కనుక, అది కెరియర్ పరంగా కానీ ఏదైనా కూడా దాని మీద స్టాండ్ తీసుకుని 100% ఎఫర్ట్స్ పెడతారు మీరు. మీ పార్ట్నర్ ఏంటంటే, మీరు ఆ సిన్సియారిటీ అండ్
ఏదైతే మీరు గోల్స్ రీచ్ అవ్వాలనేది అది ఏ విషయంలో అయినా కూడా మీ కెరీర్ పరంగా కానివ్వండి, మీరు ఎవరికైనా ఇచ్చిన మాట మాట నిలబెట్టుకోవడంలో కానివ్వండి, ఏదైనా కూడా టైమ్ సెన్స్ కానివ్వండి, పంక్చువాలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మీ పార్ట్నర్‌ను మీలో చాలా నేర్చుకున్నారనమాట. వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ బిహేవియర్ ఆల్సో. ఎందుకంటే మీరు ఎదుటి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఆల్సో. సో దానివల్ల ఎదుటి వాళ్ళలో కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుందని అయితే మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి నేర్చుకున్నారని, ఆ స్మైలింగ్ కానీ ఎదుటి వాళ్ళ మనం ఒకళ్ళు పలకరించినామంటే మొహం మార్చుకుని మాట్లాడడమో, లేకుంటే వెళ్ళి మనకు మాట్లాడితే మనం మాట్లాడాలి అన్నట్టుగా కాకుండా మీరు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి తో స్మైల్ చేస్తూ మాట్లాడతారు. దానివల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళకు ఒకవేళ శత్రువులైనా కూడా వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. సో, మీ నుంచి చాలా చాలా మీ పార్ట్నర్ అనేవాళ్ళు నేర్చుకున్నారు, కొన్ని మార్చుకున్నారు కూడా. మిషన్. సో, మీరెప్పుడు తనతో ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళ లైఫ్‌లో ఏది కూడా వాళ్ళకి నెగెటివ్‌గా అనిపించలేదు. అంటే ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా కూడా అది ఫైనాన్షియల్‌గా కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఏదొచ్చినా కూడా వాళ్ళు ఈజీగా సాల్వ్ చేసుకునేవాళ్ళు. అసలు అది ప్రాబ్లమ్‌లా కూడా అనిపించేది కాదు. ఎందుకంటే ప్రతీదీ మీతో షేర్ చేసుకుంటారు కాబట్టి మీరిచ్చే గైడెన్స్ కానివ్వండి, మీరు చేయాల్సిన సిట్యుయేషన్‌లో హెల్ప్ కూడా చేస్తారు ఫైనాన్షియల్‌గా అయితే. అండ్ మెయిన్ గైడెన్స్ కానివ్వండి, అలాగే మోటివేషన్ చేసే తీరు కానివ్వండి, మీ పార్ట్నర్‌ని ఎప్పుడు కూడా డౌన్ అనేది చేయలేదు. బట్ మీ పార్ట్నర్ ఏందంటే తనకున్న సిట్యుయేషన్‌లు ఎప్పుడైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నారో అప్పటి వరకు ఆ సిట్యుయేషన్స్ వరకు కూడా వాళ్ళకి మీరెప్పుడు సపోర్టింగ్‌గా ఉండడమే కాకుండా వాళ్ళకి ఎప్పుడు కూడా అదొక ప్రాబ్లమ్ లాగా చూసేలాగా కూడా మీరు చేయలేదు. బట్ వాళ్ళేంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని మీ దగ్గర హైడ్ చేసుకుంటున్నారనమాట. ఆ ప్రాబ్లమ్ హైడ్ చేయడం వల్ల ఏందంటే వాళ్ళు ప్రతిసారి వీళ్ళనెళ్లి ఏదో ఒకటి హెల్ప్ అడగడం వల్ల వీళ్ళ దగ్గర మనం చులకన అయిపోతామేమో అన్న ఫీలింగ్ అనేది, మీరు వాళ్ళని ఏమైనా అంటారేమో అన్న ఫీలింగ్ వాళ్ళతో ఉండడం వలన వాళ్ళు మీ దగ్గర ఏది షేర్ చేసుకోలేకపోవడము, మేబీ కొన్ని సిట్యుయేషన్‌లో కోపం వచ్చినప్పుడు మీరు వాళ్ళని పాయింట్ ఔట్ చేయొచ్చు పాస్ట్‌లో జరిగిన మిస్టేక్స్‌ని కానీ. సో, మళ్ళీ అలాంటి మిస్టేక్స్‌ని ఎక్కడ మీరు పాయింట్ ఔట్ చేస్తారేమో అన్న ఫీలింగ్‌తోనే వాళ్ళు దూరంగా పెట్టడం జరిగిందనమాట. వాళ్ళ విషయాలు ఏమి చెప్పకుండా జస్ట్ అవాయిడ్ చేయడమో, బ్లాక్ చేయడమో, బ్లేమింగ్ చేయడమో ఇలాంటివి చేస్తూ వచ్చారు. బట్ దానివల్ల వాళ్ళు లాస్ అవ్వడమే తప్ప మీకు గాని, వాళ్ళకి కానీ వచ్చింది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువే. మీతో ఉండడం వల్ల ఏందంటే కొన్ని ప్రాబ్లమ్స్ మీరు పర్సనల్‌గా సాల్వ్ చేసినవి ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకొక గైడెన్స్ ఇచ్చి వాళ్ళంతట వాళ్ళే సాల్వ్ చేసుకునే విధంగా కూడా మీరు చేశారనమాట. రిగ్రెట్ అయ్యాం. సో, మీ విషయంలో తను చేసిన దానికి ఇప్పుడు పశ్చాత్తాపం అయితే పొందుతున్నారు. ఎందుకంటే మేబీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, మేబీ గొడవలు జరిగినప్పుడు మీరు ఒక మాట అంటే మేబీ మీరేంటంటే ఎప్పుడన్నా వాళ్ళు ఒక మిస్టేక్ చేసినప్పుడు మళ్ళీ ఆ మిస్టేక్ రిపీటెడ్‌గా మళ్ళీ చేసుకోకూడదని జెప్పి మీరు ట్రై చేస్తూ ఉంటారు. అలా చెయ్యొద్దు. ఒకసారి ఒక తప్పు జరిగిందంటే మళ్ళీ అది రాకుండా చూసుకునే బాధ్యత నీదే అన్న విధంగా అయితే మీరు చెప్తూ ఉంటారు. బట్ మీ పార్ట్నర్ ఏందంటే ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడే ఆ మిస్టేక్‌కి రిగ్రెట్ ఫీల్ అవుతారు తప్ప మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకుంటూ ఉంటారు. సో, దానివల్ల ఏందంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. వీళ్ళు ఏ ప్రాబ్లమ్ అయినా మన పీకల్లాగా వచ్చేదాకా కూడా మనము దాని గురించి రియలైజ్ అవ్వకపోతే తర్వాత వచ్చినాక మనం ఏం చేయలేని మన హ్యాండ్స్‌లో లేని టైంలో మనం ఏం చేస్తామో అన్న ఫీలింగ్ మీది. బట్ మీ పార్ట్నర్ ఏందంటే ఏదైనా స్టార్టింగ్‌లో లైట్ తీసుకుంటారు. ఒక ప్రాబ్లము ఒక 20%, 30% వచ్చినప్పుడే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయితే వాళ్ళు సర్చ్ చేసుకోవడానికి ట్రై చేస్తే అది 100% వచ్చి ఇంక ఎటు కదలలేని సిట్యుయేషన్ రాకుండా ఉంటది. మీ విషయం అయితే మీరు అదే చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళేందంటే ప్రతీదీ లైట్ తీసుకోవడం వలన మీరు చెప్పిన దానికి ఆల్రెడీ మీరు చాలా చాలా సార్లు వాళ్ళ లైఫ్‌లో కానివ్వండి, వాళ్ళు చేసే మిస్టేక్స్ కానివ్వండి, మీరు చెప్తూనే ఉన్నారు. అలా చేయకు, అలా తప్పు అని. సో, బట్ వీళ్ళు అది విన్నది లేదు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లము వాళ్ళకి హ్యాండ్స్‌లోకొచ్చేదాకా కూడా వీళ్ళకేం తెలీదనమాట. సో, దానివల్ల ఏందంటే మీరు ఎంత చెప్పినా వినలేదు. ప్రెజెంట్ నేను ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నానంటే బికాజ్ ఆఫ్ మీ ఓన్లీ అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. సో, మీరెంత చెప్పినా వినకపోవడము, సో, మీరు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయకపోవడం వల్లే ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్‌లో అండ్ మీరు చెప్పిన దాన్ని ఇంకా నేనే నెగెటివ్‌గా తీసుకుని గొడవ పడ్డము ఇవన్నీ చేశాను. సో, దానివల్ల అనుభవిస్తుంది కూడా నేనే. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది కూడా నేనే. ఈరోజు ప్రాబ్లమ్స్‌లో ఉన్నానంటే,
మీరు చెప్పిన గైడెన్స్ విని మీరు చెప్పింది విన్నట్టయితే నేను ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి కాదన్న ఫీలింగ్ అయితే ఉంది. ఆ రిగ్రెట్ మేబీ ఆ టైంలో ఆ కోపంలో మీతో రాంగ్ వర్డ్స్ మాట్లాడడము, రాంగ్గా బిహేవ్ చేయడము, మిమ్మల్ని బాధ పెట్టి హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళు తప్పనైతే ఇప్పుడు రియలైజ్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో లేనప్పుడే కదా వాళ్ళకి ఇవన్నీ గుర్తొచ్చేది. దేవుడినైనా కూడా మన ప్రాబ్లమ్స్ లేనప్పుడే కదా, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే మనము దేవుడిని తలుచుకుంటాము. నాకు ఆ ప్రాబ్లం తీర్చు, ఈ ప్రాబ్లం తీర్చు, నాకు అవి చెయ్యి, ఇచ్చేవని అడుగుతారు. టెంపుల్స్కి వెళ్ళినా ఏటికి వెళ్ళినా కూడా. కానీ మనకి ఏం ప్రాబ్లం లేకపోతే దేవుని కూడా ఎవరు తలుచుకునే వాళ్ళు ఒక 10% మాత్రమే తలుచుకునే వాళ్ళు ఉంటారు తప్ప 90% అందరూ మన డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రం, మన కోరికలు దేవుడి మీద పెట్టడానికి మాత్రమే పూజలు కానీ, ప్రార్థనలు కానీ ఏవైనా కూడా చేస్తూ ఉంటాము. సో మీ పార్ట్నర్కి అయితే రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది ప్రెజెంట్ అయితే. లవ్. సో మీరు వాళ్ళకు చూపించిన ప్రేమ అనేది నిజంగా వాళ్ళ లైఫ్లో మేబీ వాళ్ళ పేరెంట్స్ కూడా అంత ప్రేమను అనేది చూపించలేదు. ఈవెన్ వాళ్ళు వద్దంటున్నా, వాళ్ళని మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడినా కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళ కేరింగే చూసేవాళ్ళు, వాళ్ళ ఎఫెక్షన్. ఈవెన్ వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నైట్ పడుకునే దాకా కూడా వాళ్ళకి సంబంధించినవన్నీ మీరే జాగ్రత్త, టైంకి తిన్నారా లేదా. ఈవెన్ వాళ్ళు కొన్ని ఏంటంటే మీరు కేరింగ్ కూడా ఓవర్ కేరింగ్ ఫీలింగ్ లో కూడా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఎక్కడికైనా వెళ్తే వీళ్ళకి చెప్పాలా ఏంటి, ఈ ఫ్రీడమ్ లేదు అన్న ఫీలింగ్ లో ఉన్నారు. బట్ మీరు ఏంటంటే నా వాళ్ళు, నాది అంటే నాకు సంబంధించిన దానికి 100% రెస్పాన్సిబిలిటీ నాదే అన్న ఫీలింగ్ మీద ఉండేది. సో ఎక్కడికైనా వెళ్తే జాగ్రత్తగా వెళ్ళమని చెప్పడమో, లేకుంటే ఏమైనా కావాలా అని అడగడమో, వాళ్ళు అడగకుండానే, వాళ్ళు చెప్పకుండానే మీరే అడిగేవాళ్ళు అనమాట. మీకు ఏమైనా కావాలా, ఏమన్నా మనీ పరంగా కానీ, వాళ్ళ లైఫ్లో ఏమైనా కావాలా, ఫుడ్ పరంగా ఏమైనా తినాలని ఉందా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ప్రతిదీ కూడా కేర్ తీసుకుని, నేను కాకపోతే ఎవరు తీసుకుంటారు నా పార్ట్నర్కి అంటే ఆ ప్రేమ కూడా అన్కండిషనల్గా చూపిస్తూ ఉండేవాళ్ళు. బట్ మీ పార్ట్నర్కి ఏంటంటే కొన్నిసార్లు అది ఓవర్ కేరింగ్గా అనిపించేది, ఓవర్ పొసెసివ్నెస్గా అనిపించేది, ఓవర్గా ఫ్రీడమ్ లేదన్న విధంగా కూడా అనిపించేది. బట్ మీ లవ్ అనేది అప్పుడు చూపించినప్పుడు వాళ్ళకంతా నెగిటివ్గా అనిపించినా, సో ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, వాళ్ళు తినకుండా ఉన్న టైంలో కానివ్వండి, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని అడగని టైంలో వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నాకు ఎప్పుడు కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తిన్నావా, తినకపోతే తిను, ఎక్కడున్నావు, జాగ్రత్తగా వెళ్ళు, బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, ఇలాంటివన్నీ చెప్తున్న పర్సన్ నా లైఫ్లో ఉన్నారు. సో నేనే వాళ్ళని తక్కువ చేయడమో, లేదా దూరంగా పెట్టడమో, వాల్యూ తెలుసుకోలేకపోయానన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉందన్నమాట. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి కేరింగ్ చేస్తూనే వచ్చారు. వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, ఎలా ఉన్నా కూడా. సో ఎప్పుడు కూడా వాళ్ళ థాట్స్లో, వాళ్ళ మెమరీస్లోనే మీరు బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, సో ఈవెన్ నేను తినకపోయినా కూడా నన్ను అడిగేవాళ్ళు లేరే, సో నన్ను అంతగా ఇష్టపడిన వాళ్ళు నేను ఇంత దూరం చేసుకున్నాను అన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట. లెట్ గో ఆఫ్ ఫియర్. వాళ్ళకి వాళ్ళ లైఫ్లో చాలా చాలా మిస్టేక్స్ చేశారు. ఏంటంటే మీ విషయంలో ముఖ్యంగా మీ ఇచ్చిన ప్రతి గైడెన్స్ కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడింది. బట్ అంత ఉపయోగపడినా అది వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోయారనమాట. ఆ టైంలో ప్రాబ్లం వచ్చినప్పుడే తప్ప తర్వాత వాళ్ళకి ఏంటంటే పోనీ ఎవరు ఏం చెప్పినా కూడా అంటే కొంచెం ఈగో యాటిట్యూడ్ ఎక్కువ ఉన్న పర్సన్ అనమాట మీ పార్ట్నర్. సో దానివల్ల ఏంటంటే నాకేం భయం లేదు, నేను ఏదైనా కూడా చూసుకుంటా, తేల్చుకుంటా అనే పర్సనే తప్ప అక్కడ చివరికి ఏదైనా వచ్చినప్పుడు మాత్రం అక్కడ ఏం ఉండదు అనమాట. మాటలే తప్ప చేతలు ఏమి ఉండవు. సో దానివల్ల ఏంటంటే మీరు ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఎలాంటి భయం అనేది వాళ్ళకి కనిపించలేదు. పైకి కూడా వాళ్ళు ఫిజికల్గా, మెంటల్లీ కూడా. బట్ ఇప్పుడు ఏంటంటే ఫిజికల్గా వాళ్ళు చెప్తున్నా కూడా మెంటల్గా వాళ్ళు మెంటల్గా వాళ్ళు ప్రిపేర్డ్గా లేదు. లోపల ఒక భయం అనేది ఉంది. ఏమైనా జరుగుతుందేమో, వాళ్ళు ఏమైనా చేస్తారేమో, ఈ ప్రాబ్లం నుంచి నేను ఎలా బయటకు రావాలో అన్న ఫీలింగ్ అనేది ఉంది. అప్పుడు ఏంటంటే ఫిజికల్గా అండ్ మెంటల్గా రెండింటి పరంగా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. నాకు ఎలాంటి భయం లేదు అన్న విధంగా అయితే. వాంటింగ్. సో మీ పార్ట్నర్ మీకు ఫిజికల్గా కూడా బాగా
కనెక్ట్ అయిన పర్సన్ అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే అన్నిటి పరంగా మిమ్మల్ని అన్నిటి పరంగా కూడా మీరు కావాలని అయితే కోరుకుంటున్నారు. ఫిజికల్లీ, మెంటల్లీ అన్నిటి పరంగా. ఎందుకంటే మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి బాగా వాళ్ళ లైఫ్‌లో చేంజ్ అనేవి చేస్తూ ఉన్నాయి. మీరు వాళ్ళ లైఫ్‌లో ఉన్నప్పుడు కానీ, మీరు వాళ్ళకి చూపించే ప్రేమ కానివ్వండి, వాళ్ళ లైఫ్‌ని పాజిటివ్ వైపుకే తీసుకెళ్ళాయి. ఇప్పుడు ఎప్పుడైతే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నారో, దీని తర్వాత వాళ్ళ లైఫ్‌లో అంత నెగెటివ్‌గా ప్రాబ్లమ్స్ లాగా ఎటు కదలలేని సిచ్యువేషన్స్ లాగా అయిపోయిందనమాట. సో వాళ్ళు కూడా ఏందంటే మీరు వాళ్ళ లైఫ్‌లో ఉండడము ఒక అదృష్టంగా ఇప్పుడు భావిస్తున్నారు. మేబీ నా చేతులారే అంటే అదృష్టము మన డోర్ తట్టినప్పుడు మనం ఓపెన్ చేయాలి. లేకుంటే అది మళ్ళీ తిరిగి రావాలంటే చాలా టైం పడుతుందన్న ఎలా అంటారో, మీరు వాళ్ళ లైఫ్‌లో ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము, అవాయిడ్ చేయడము, యూజ్ అండ్ త్రో చేయడము ఇలాంటివి ఎక్కువగా చేశారనమాట. సో దాని వాల్యూ అనేది మీ పార్ట్నరు ఇప్పుడు అర్థమవుతుంది. మెసేజ్ ఆఫ్ లవ్. సో మీరు అనుకుంటా ఉంటారు, సో నేను ఎంత ప్రేమ చూపించినా, ఎంత ఎఫెక్షన్ చూపించినా, ఎంత కేరింగ్ చూపించినా, నేను ఎప్పుడు తన థాట్స్ లోనే ఉంటాను. అంటే నా థాట్స్ లో ఎప్పుడు తనే ఉంటాడు. బట్ తను ఎప్పుడు కూడా నా గురించి ఆలోచించరేమో, అసలు నేను ఉన్నాను ఒకదాన్ని బతికే ఉన్నాను కూడా గుర్తులేదేమో అన్న ఫీలింగ్ మీకు ఉంటది. బట్ ప్రెజెంట్ ఏంటంటే మేబీ చాలాసార్లు మీ పార్ట్నర్ అట్లానే బిహేవ్ చేశారు మీరు వాళ్ళ లైఫ్ లో ఉన్నప్పుడు కానీ, మీతో కమ్యూనికేషన్ లో ఉన్నప్పుడు కానీ. బట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను ఎప్పుడు నీ గురించి ఆలోచించను, తలుచుకోను అన్న ఫీలింగ్ నీకు ఉంటది. బట్ నాకెప్పుడు కూడా బయటకి వెళ్ళినా, ఎవరైనా పేర్చి చూసినా, ఎవరన్నా మీకులాగా స్మైల్ చేసినా, ప్రతి థింగ్ కూడా మన ఇద్దరి మధ్య ఏవైతే మెమరీస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, మాటలు కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఏవైనా కూడా ఆ మెమరీస్ ఎప్పటికీ కూడా అలానే ఉండిపోతాయి. గుర్తు చేసుకుంటూ ఉంటాను, నాలో నేనే నవ్వుకుంటూ ఉంటాను. బట్ నువ్వేమనుకుంటావంటే, నువ్వు నా గురించి అసలు ఆలోచించడమే లేదు, అసలు నేను నీకు గుర్తే లేను అన్న ఫీలింగ్ నీకు ఉంటూ ఉంటది. హోల్డ్ మీ. సో నన్ను వదిలేసి వెళ్ళొద్దు అంటే, ఏదైతే నీ హార్ట్ లో నా ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని అలానే హోల్డ్ చేసి ఉంచు. బట్ నువ్వు దాన్ని వదిలేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు టైం బ్యాడ్ గా ఉన్న టైంలో నేను ఏమి చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాను. ఇలాంటి టైంలో నేను మళ్ళీ నీ దగ్గరికి వచ్చానంటే, ఏవో అవసరానికి వచ్చావు, ఇప్పుడు నీ టైం బాగాలేదు కాబట్టి నా దగ్గరికి వచ్చావు అన్న మాట నాకు వద్దు. సో ఇప్పుడు టైం బాగాలేదు కాబట్టి డెఫినెట్ గా నాలో రియలైజేషన్ అయితే ఉంది. బట్ ఆ రియలైజేషన్ అనేది నన్ను నేను మార్చుకుని, నా దగ్గర ఇక్కడ ఉన్న మెటీరియలిస్టిక్ గా కావాల్సినవన్నీ సరి చేసుకుని మాత్రమే, నా ప్రాబ్లమ్స్ నేను సరి చేసుకుని మాత్రమే నేను నీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. సో ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చెయ్యి, అంటే ఫర్గివ్ చెయ్యి. ఆ క్షణం కోసమే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బట్ దానికి టైం అనేది ఉంటది. బట్ ప్లీజ్ నీ హార్ట్ లో నుండి నా ప్లేస్ అనేది తీయకు అని అయితే అనిపిస్తుంది మీ పార్ట్నర్ కి, చెప్పాలని అయితే అనుకుంటున్నారు. ఫెయిత్. సో మనిద్దరు ఈ లైఫ్ అనేది, మనిద్దరి ఈ జర్నీ కానీ, కనెక్షన్ కానీ దేవుడు మనకిచ్చిన మన రాతలో, డెస్టినీలో రాసిన ఒక డివైన్ బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతున్నా నేను. సో నువ్వు నా లైఫ్ లోకి రావడం వలన నేను చాలా చాలా నేర్చుకున్నాను. నువ్వు నా లైఫ్ లోకి రాకముందు నా లైఫ్ అంతా ఒక లాగుంటే, ఆఫ్టర్ నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్ జర్నీ అనేది నేను ఇంత షార్ట్ టైంలోనే నేను చాలా చాలా మారాను, చాలా చాలా నేర్చుకున్నాను కూడా. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అంటే ఎందుకు మనల్ని ఎదుటి వాళ్ళు మనలో ఏం చూస్తారు, ఏం థింకింగ్ చేస్తారు, అంటే నెగిటివ్ ఎందుకే పోర్ట్రేట్ అవుతుంది, పాజిటివ్ ఎందుకు పోర్ట్రేట్ అవ్వట్లేదు అనేది, ఇదన్నీ కూడా మీ పార్ట్నర్ నుండి మీరైతే, అంటే మీ నుండి మీ పార్ట్నర్ అయితే తెలుసుకున్నారు. అంటే కొంతమంది ఏంటంటే కొంచెం స్పిరిచువల్ గా కూడా చేంజ్ అయ్యారనమాట మీ వలన. ఎందుకంటే మీతో పాటు టెంపుల్స్ కి రావడం కానివ్వండి, మీరు ఏదైనా చెప్తే చేయడం వల్ల కానివ్వండి, ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా కొంచెం స్పిరిచువల్ గా కూడా చాలా చేంజ్ అయ్యారు మీ పార్ట్నర్. కార్మిక్ బ్యాటిల్స్. సో మీ పార్ట్నర్లు లైఫ్ లో ప్రెజెంట్ వాళ్ళ లైఫ్ లో చేంజెస్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ లో గ్రోత్ అవ్వడానికి కానివ్వండి,
కొన్ని కార్మిక్ బ్యాటిల్స్ అంటే కర్మ వల్ల కూడా వాళ్ళు చేసిన తెలుసో తెలియక చేసిన కొన్ని కర్మల వల్ల కొంతమందిని వీళ్ళ ఈగోని యాటిట్యూడ్ వలన ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూడడం, ఎదుటి వాళ్ళ అకారణంగా కొట్టడం కానీ తిట్టడం కానీ ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళు కొన్ని కార్మిక్ బ్యాటిల్స్ అనేవి తెచ్చుకున్నారు. అంటే కొన్ని కర్మ అనేది మనం తెలిసి కొన్ని తప్పులు చేస్తే తెలియక కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. సో అన్నీ కూడా మన కర్మ రూపంలోనే బయటకొస్తాయి. మనం మంచి కర్మ చేస్తే మంచి ఎలా వస్తుందో, చెడు కర్మ చేస్తే చెడు కూడా అలానే వస్తుంది. అది మనం డైరెక్ట్‌గా ఒకళ్ళని తిట్టడం వల్ల మాత్రమే రాదు. మనం ఇండైరెక్ట్‌గా కూడా మన మనసులో కూడా వాళ్ళ గురించి నెగెటివ్‌గా థింక్ చేసుకొని, వాళ్ళ గురించి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నా కూడా అది కర్మ కిందే వస్తది. సో ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు తెలుసో తెలియక చేసిన తప్పుల వల్లనే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు అలాంటి కర్మ అనేది ఫేస్ చేస్తున్నారన్న ఫీలింగ్ అయితే ఉంది. మై వరల్డ్ ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ యూ. సో నువ్వు నా లైఫ్ లో ఉన్నప్పుడు నువ్వే నా ప్రపంచం లాగా, నువ్వు నా చుట్టూనే ఉన్నావు. ఒక ప్రొటెక్షన్ లాగా నా చుట్టూ ఒక బౌండరీస్ అనేవి క్రియేట్ చేసావు. ఎలాంటి నెగటివ్నెస్ అనేది నా లోపలికి రానియకుండా. బట్ నా అంతటి నేనే ఆ బౌండరీస్ లో బయటకు వచ్చేసి లేనిపోని ప్రాబ్లమ్స్ అనేది తీసుకొచ్చుకున్నాను. సో నీ లవ్ అనేది నా లైఫ్ ని ఎంత మార్చిందో, నీ ప్రేమ నేను వద్దనుకుని నా లైఫ్ ని నేనే అంత చెడగొట్టుకున్నాను. సో సారీ, I am very sorry for the pain I have caused you. సో నేను చాలా చాలా క్షమించమని అడగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నీకు చాలా చాలా పెయిన్ ఇచ్చాను. ఎందుకంటే మీ పార్ట్నర్ కోసం మీరు చాలా బాధపడ్డారు. అది ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. సో దానికైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో కంపల్సరీ నీ లైఫ్‌లో నేను చాలా పెయిన్ ఇచ్చాను. ఆ పెయిన్ అనేది ఎప్పటికీ నేను తీసుకోలేను, తీర్చలేను. బట్ దానికి సారీ చెప్పి క్షమాపణ మాత్రమే చెప్పగలను. దాన్ని ఫర్గివ్ చేయమని అయితే అడగాలని అనుకుంటున్నారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. అలాగే కామెంట్ పక్కన హైప్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ ఆప్షన్ని కూడా యూజ్ చేయండి. దానివల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.